పొద్దుగాలనగా వెళ్ళిన అరుణ ఇంతవరకు ఇంటికి రాలే. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? చెల్లి రాకపోవడం ఏంటి? అయినా పొద్దున్న వెళ్ళినమ్మ ఇప్పటివరకు రాకపోతే పట్టించుకోరా? అసలు ఆడపిల్ల ఏ టైంకి వెళ్తుంది, ఏ టైంకి వస్తుందని చూసుకోరా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, మీరు కంగారు పడకండి. రాని ఈడి సంగతి చెప్తాను. ఏమే అరుణ, ఎన్నాళ్ళ నుంచి నేను పడుతున్నా నిన్ను కనిపిస్తలేనా? నీ కొంప గురించి పూర్తిగా తెలిసినోడు ఎవడన్నా నిన్ను పెళ్లి చేసుకునికి వస్తాడా? నీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను వదిలేయాలనా? నన్ను పెళ్లి చేసుకునికి ఏంటి నీకు ప్రాబ్లం? మీ అన్న ఎట్లాగో ఆ పైసలు కట్టాడు, మరేం చేస్తావు? గా ఓబుల్ రెడ్డిని పెళ్లి చేసుకుంటావా? ఆడి దగ్గర పైసలు ఉండొచ్చు, ఆడు ముసలోడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, దేనికి పనికిరాడు. నువ్వంటే నాకు పిచ్చే, నన్ను పెళ్లి చేసుకో. ప్లీజ్, ఎందుకు నన్ను అందరు ఇట్లా టార్చర్ చేస్తున్నారు? నేనేం పాపం చేసినాను? పాపం చేసింది నువ్వు కాదే, మీ అన్న. ఆ రెడ్డి కాడ 2 కోట్లు తీసుకున్నాడు, నన్ను రోడ్డు మీద అందరి ముందు కొట్టిండు. అందుకే నిన్ను పెళ్లి చేసుకొని ఆడికి నేను మగున్నవుతా. చంపేస్తాను నిన్ను. ఇది మా అన్నకి తెలిస్తే నీ ప్రాణం తీస్తాడు. మర్యాదగా నన్ను ఇడిచిపెట్టు. సంపుతాడా? అది చూస్తా, రాని ఆడి సంగతి చెప్తా. ఈరోజు తెలుసుకుంటా. నీ మెల్లో తాలి కట్టేదాకా నిన్ను వదిలేదే లేదు. పెనిమిటి, నువ్వు లేకుండా గీ ఎన్నెల్లో గీ వర్షపు తుంపర్లుండు నాతో అయితలేదు. నువ్వు నా పక్కనుంటే గా ముచ్చట జబర్దస్తుంటది. నా మాటిని పెనిమిటి, గవన్నీ ఇడిచిపెట్టి నా కాడికి రా. గీ లేని ఆశల జోలికి పోవద్దు. నువ్వెప్పుడు గింతే ఆశకు పోయి జూదాలాడి గీ కథలన్నీ చెప్పుకుంటా ఓబుల్ రెడ్డి తానే అప్పులు చేసినావు, లేని సమస్యలు తెచ్చుకున్నావు. గివన్నీ పాపాలకు ఎత్తు. గిప్పుడు నువ్వు చేస్తున్నావు చూసినావా, మొగుడు పెళ్ళాలని నిడదీసుడు, గిది ఇంకో ఎత్తు పెనిమిటి. ఇక గివన్నీ మానే బావా. అరే ఏంది సుబ్బు, మంచి రొమాంటిక్ మూడ్లో స్టార్ట్ చేసి వేదాంతంలోకి దీను. ఆయన ఇంకెన్నాళ్లే మనం ఈ చిల్లర దొంగతనాలు చేసేది? ఈ ఇల్లు చూడు, ఇలా బిందాస్ లైఫ్ చూడు. ఏసీలో ఎప్పుడన్నా వండుకున్నావా? నిజానికి అంత మంచి పరుపులు మనకున్నాయా? నీకు అంతకుముందే చెప్పినా కదా నాకు గీ లైఫ్ స్టైలే కావాలని. మనం ఎన్నాళ్ళని బతుకుతామే? ఎంతసేపుగా నుల్క మంచాలు, పాత ఇల్లు, దీనికి మించి ఆశలు లేవా? కోడితే జాక్ పాట్ కొట్టాలే. ఈ జాక్ పాట్ కొట్టుడు కోసం ఎన్ని లాటరీలు కట్టినాం, ఎన్ని కిడ్నాపులు చేసినాం, ఎన్ని కూనీలతో సమానమైన పనులు చేసినాం, ఏవి వర్కౌట్ కాలే. ఇలా తాన 300 కోట్లున్నాయే. ఇక చాల్తి నీ 300 కోట్ల భజన. పరేసం ఎప్పుడు పామసొంటిది. నా మాటిని పెనిమిటి, ఇవన్నీ మనకు వచ్చి రావు. నేను నిన్ను మస్తు మిస్ అవుతున్నా. నువ్వో చోట నేను చోట, ఇంకెన్ని రోజులు గిట్లా? నాకు మాత్రం ఆనందంగా ఉందా? ఈడ ఇంత డబ్బున ఎవ్వరు మోహాల్లో ఆనందమే లేదే. నేను వచ్చేస్తాను కదా, కాస్త ఓపిక పట్టు. ఏంది బావా, అవసరమైతే ఒక మాట చేసి అప్పులన్నీ తీర్చి పారేద్దాం. నువ్వు నా కాడికి రా. ఓసి పిచ్చి మాలోకమా, మర్డర్ చేస్తే ఎంత ఇస్తారే? 5, 10. అసలు నీ బతుకు ఎప్పుడన్నా 1 కోటి రూపాయలు చూసినావా? అసలు కోట్ అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటే ఎరికనా? మనం గా పైసలు లెక్క పెట్టడానికి 1 రోజు పడుతుంది సుబ్బు. జీవితం సెట్ అయిపోతుంది. అయినా అసలు ఎన్ని మర్డర్లు చేస్తే 300 కోట్లు వస్తాయి చెప్పు? ఓ చిన్న చీటింగ్ చేసి గా పైసలు ఎత్తుకొచ్చేస్తా. మనం ఇంకా జిందగీ మొత్తం హ్యాపీగా ఉందాం. నీ గంత డబ్బు పీసుంటే ఏదో ఒకటి చేద్దాం బావా. ఏం చేస్తావే? రాయి కొడతావా, రప్ప కొడతావా? అసలు అయినా నీకు నాకు ఏమొచ్చే, మనకెందుకు వస్తాయి పైసలు? ఈడ బతకాలంటే, కార్ల తిరగాలంటే ఎంత కావాలనో తెలుసా? సరే, నీ మాటిని ఆడికొస్తే గా ఓబుల్ రెడ్డి గానికి 2 కోట్లు కట్టాలి.
వాడేమో ఊపడితే చంపేలెక్కుండు. ఎన్నాళ్ళని ఇట్లా పారిపోతాం? ఇక నా వల్ల కాదే. నువ్వు నన్ను ఇసిగించబాకు. నేనైతే ఫిక్స్ అయిపోయినా, ఏదో ఒకటి తేల్చుకొని ఇడికెళ్ళొస్తా. బాబా బాబా గీదా సింధు వైపు యూటర్న్ తీసుకుంది. లేడీస్ కదా, సెంటిమెంట్ డ్రామా నడుస్తున్నట్టుంది. సింధు ఏమో తాళిబొట్టు చూపించుంటుంది, అది చూసి ఆ సుబ్బు కరిగిపోయి ఉంటుంది. మెల్లగా నన్ను నా ఇంట్లోకి తీసుకుపోవాలని బ్రెయిన్ వాష్ చేస్తుంది. జర్ర ఎల్లట్టు ఉండాలరా కాశిగా. ఈ ఆడవాళ్ళని నమ్ముడు కష్టమే. దేవుడా, భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండే పరిస్థితి నాకు కాశీగాడు తీసుకొచ్చిండు. వాడికి ఇటువంటి పాపం తగలకుండా వాడి మనసు మారేటట్టు చూడు దేవుడా. నా పిచ్చి గాని ఈడు మారేదెప్పుడు, నా మెళ్ళ తాళి కట్టేదెప్పుడు, సింధు యశ్లు హ్యాపీగా కలిసి ఉండేది ఎప్పుడు. అమ్మా అక్షయ, అన్నా అన్నా, అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? నువ్వేమో పెద్ద మొనగాళ్ళ లెక్కన వాడి దగ్గర అప్పు తీసుకుని కత్తి పెట్టినావు. వాడు ఊరుకుంటాడా? నేను అనుకుంటానే ఉన్నాను, ఇట్ట ఏదో ఒక రోజు మన మీద పిడుగుపడతాది అని. చెల్లెళ్ళ కోసం ప్రాణాలిస్తానన్నావు. ఇప్పుడు చెల్లి ప్రాణం పోతుందిరా, అది కనపడతలేదు. వాడు వదిలిపెట్టడు. ఖచ్చితంగా గా ఓబుల్ రెడ్డే తీసుకుపోయి ఉంటాడు. దాని మెళ్ళ తాళి కడతాడు. ఈ పాటికి ఏదో జరగరందంతా జరిగిపోయి ఉంటది. నా కర్మరా ఇదంతా, నా కర్మ. అమ్మా నువ్వు ఉండమ్మా. అన్నా ప్లీజ్ అన్నా, ఆ అక్కని కాపాడన్నా. ఏందే వీడి కాపాడేది? ఒరే దొంగ సచ్చినోడా, ఇయాల నువ్వు చేసిన పాపానికి నా ఇల్లు నాశనం అయిపోయిందిరా. నా ఉసురు తగులుతుందిరా. అమ్మా ఏందా మాటలు? అన్నయ్య తప్పు చేసిండు. ఏం చేసినాడా? గా ఓబుల్ రెడ్డి అనేవాడు ఈ ఇంట్లో అడుగు పెట్టినికి మిమ్మల్ని చూడ్డానికి కారణం ఎవరు? ఈడు కాదా? ఈడు చేసిన అప్పు కాదా? రేయ్, నీకు నిజంగా బాధ్యత ఉంటే ఫోన్ చేసి నీ చెల్లెలు కనపడట్లేదంటే నువ్వు యాడికెళ్ళాలరా? ఓబుల్ రెడ్డి ఇంటికెళ్ళాలా? నువ్వు చేతకాని వాడివి కాబట్టే ఏడకొచ్చినావు. అది కాదమ్మా, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. ఏం తెలుసుకుంటావురా? ఎవరు తీసుకెళ్తారా? ఎవరికి అవసరం ఉందిరా? పొద్దుగాల కత్తి పెట్టినావు, సాయంత్రానికి ఎత్తికెళ్ళిపోయినారు. ఖచ్చితంగా నా కూతురు జీవితం నాశనం అయిపోయిందనుకో, అప్పుడు నీ పని చెప్తాను. అప్పుడేదో గొప్పలు చెప్పినావు కదా, నా చెల్లెల్ని కాపాడుకుంటాను, ప్రాణం ఇచ్చేస్తాను అని. నువ్వు సచ్చినా పర్వాలేదురా, నా కూతురు నా ఇంట్లో ఉండాలా. అరుణ్ నన్ను ఇంటికి తీసుకొని వస్తానమ్మా. ఇప్పుడు చెప్తున్నాను, అవసరమైతే నా ప్రాణాలు అడ్డేస్తాను గాని చెల్లికి మాత్రం ఏం జరగనివ్వను. అక్షయ్, మీరు జాగ్రత్తగా ఉండండి. తలుపేసుకొని ఉండండి. ఎవరొచ్చినా తలుపు తీయద్దు. ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నేను వెళ్ళి అరుణ్ని తీసుకునే వస్తాను. అమ్మా అన్న తీసుకొస్తాడులే, నువ్వు ధైర్యంగా ఉండు. ఏ నువ్వు నోర్మై, తీసుకొస్తాడు. చూద్దాం అది. నువ్వు నా కర్మ. నమస్తే మేడం. మీరేంటి ఈ టైంలో ఇంటికొచ్చారు? సింధు మేడం కొన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయమన్నారు. లేట్ అయితే అవి ఇంటికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. అలానే కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ మీద మేడం సంతకం కావాలి మేడం.
ఏం సైన్ చేయాలి? రావు గారు, మన ఆఫీస్లో ఇన్ అండ్ అవుట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం మీకు తెలుసు. అందుకే మీకు చెప్తున్నాను. మన అకౌంట్లో ఫండ్స్ లేవన్న సంగతి కూడా మీకు తెలుసు. మనం ఫైనాన్స్ తీసుకొచ్చి మేనేజ్ చేస్తున్నామన్న సంగతి మీకు, నాకు, యష్కి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ప్రస్తుతానికి అత్తయ్యకి కూడా తెలియనివ్వద్దు. నన్ను నమ్మండి. కంపెనీకి ఎలాంటి రిస్క్ లేకుండా నేను చూసుకుంటాను. సరే మేడం. అది మేడం, వర్క్ అంతా మూవ్ అవుతుంది, సైన్ కావాలి. ఒకసారి సింధు మేడంను పిలుస్తారా? సింధు ఎందుకు? యష్ కదా అన్ని పనులు చూసుకుంటున్నాడు. నేను యష్కి వర్క్ అలర్ట్ చేయమని చెప్పాను కదా. తనని పిలుస్తాను, తన చేత సైన్ చేయించుకోండి. మ్మ్. రే యష్, ఆఫీస్లో ఎట్లాగూ దొరకలేదు. బుజ్జిముండ నా కోసం ఎంత ఎదురు చూస్తుందో. నేనంటే దీనికి ఎంత ఇష్టమో. నన్ను నువ్వు మిస్ అవుతావు, నేను నిన్ను మిస్ అవుతున్నా. మనిద్దరి బంధమే వేరు. రే కింద కూర్చున్నావేంట్రా? ఏం లేదమ్మా, మెడిటేషన్. మేనేజర్ వచ్చారా? మేనేజర్ వచ్చాడా? ఏదో సంతకం కావాలంట. నువ్వెళ్ళదేంటో కనుకొని సైన్ చేసిరా. సరే అమ్మా, నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. గుడ్ ఈవినింగ్ సార్. సంతకం పొద్దునే తీసుకోకూడదా? ఒక వేళ పాల ఏం ఉండవా? పొద్దున మేడం పేమెంట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసేమన్నారు కదా సార్. ఒకసారి మేడంని పిలిస్తే మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? రేపు మనకి చాలా క్రూషియల్ డే కదా సార్. రేపు పెండింగ్ పేమెంట్స్ అన్ని రిలీజ్ చేస్తానన్నారు. అలానే అడ్వాన్స్ పేమెంట్ కూడా కడతానన్నారు. అడ్వాన్స్ పేమెంటా? ఎంత? 45 కోట్ల వరకు మూవ్ అవుతుంది సార్. 45 కోట్ల వరకా? అవును సార్. మేడం పెండింగ్ అమౌంట్స్కి డబ్బు పోను, మిగతాది రిజర్వ్లో పెట్టమన్నారు. మనకి కిరికిరి. అసలు ఇంత డబ్బు ఏడికెళ్ళి తీసుకొస్తుంది? సార్, ఈ ఫైలు మేడంకి ఇవ్వండి. ఇందులో మన కంపెనీ ఫైనాన్స్లోకి ఎంటర్ అవుతున్న అగ్రిమెంట్ కూడా చేపించమన్నారు. ఆ కాపీ లాస్ట్లో ఉంది. ఇంతకీ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? రేపు మార్నింగ్ 8 o'clockకి సురేందర్ సార్ రమ్మన్నారు. మీరు వెళ్తారా, మేడం వెళ్తారా? నేనే స్వయంగా వెళ్తాను. అయితే ఈ డాక్యుమెంట్స్ మీద ఒకసారి సైన్ తీసుకోండి సార్. మనం ఫైల్ చేసుకుందాం. తప్పకుండా. ఇంక నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకో. ఇవి మొత్తం రాత్రంతా నేను చూసి మేడంతో పొద్దునే డిస్కస్ చేస్తా. అలాగే సార్. గుడ్ నైట్. మనకి కిరికిరి. 50 కోట్ల. సింధు, గా డబ్బు నీ చేతికి చిక్కనివ్వనుగా. కాశిగా నీ రాత మారుతుందిరా. వాము, వీడొస్తున్నాడేంటి? వీడి ఆవేశం చూస్తే ఏదో చేసేటట్టు ఉన్నాడు. టైంకి మనుషులు కూడా లేరు.
బావా రైట్ రే రే డే బావా బావా లే బావా ఆ కాశీగాడు వచ్చాడు బావా వాడు ఆవేశం చూస్తుంటే ఏం చేస్తాడో అని భయంగా ఉంది బావా నా మీద చెయ్యేసి మాట్లాడేంత ధైర్యం అరా అంది రే ఎక్కడ్రా నా చెల్లి మర్యాదగా నా చెల్లి నేను చేసావు చెప్పు నీ చెల్లె నీ ఇంట్లో ఉంటది గాని ఇక్కడికి ఎందుకు వస్తుంది అయినా అరుణ గురించి నన్నెందుకు అడుగుతున్నావు తను కనిపించట్లేదు కాబట్టి నిన్నొచ్చి అడుగుతున్నాను నా చెల్లి రాది పిచ్చిది దానికి ఎవరున్నారా మేము తప్ప దాన్ని తీసుకొని వస్తావా హె, అయినా నీకు చెప్పాను కదా డబ్బులు ఇచ్చేస్తానని మర్యాదగా చెప్పెక్కడుందో నా అరుణ కనిపించకపోయిందిరా రేయ్ నిజం చెప్పు నాటకాలు ఆడుతున్నావు కదా నువ్వే దాచిపెట్టి రివర్స్లో డ్రామా ఆడుతున్నావు కదా నాకు తిక్క పుట్టించక రెడ్డి నా చెల్లిని తీసుకొచ్చేసానని మర్యాదగా ఒప్పుకో ఎక్కడుందో చెప్పు హ్, నాకు తీసుకొని వచ్చే ఉద్దేశం ఉంటే ఆ రోజు నా చేతుల్లో తాళుంది నా పక్కన నీ సెల్లుంది నువ్వు అడుగున గడువు నీకిస్తానారా ఒరే కాశీ నిజంగా మా బావకి ఏం తెలీదు అసలు మీ చెల్లిని తీసుకురాలేదు మా బావ చేసే ప్రతిఫలంలో నేను ఉంటాను కదా నువ్వేదో పొరపాటు పడ్డావు నిజంగా మీ చెల్లి ఎక్కడుందో మా బావకు తెలియదు అరుణ కనిపించకపోతే నేను ఎతికిస్తా ఎక్కడున్నా నేను తీసుకొస్తా అవసరం లేదు నా చెల్లిని నేను ఎత్తుక్కోగలను కానీ నువ్వు చేశావని తెలిసిందో రెడ్డి తలకి తల మొండానికి మొండం నరికేస్తాను ఏందిరా ఇది నా అరుణ కనిపించకపోయిందిరా ఇన్ని మేకప్లు ఈ హెయిర్ స్టైల్లు ఈ బట్టలు అన్ని అరుణ కోసమే కదరా రేయ్ వెతకండ్రా ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ముందు నా అరుణను వెతికిర్రి కొరే బంతి నా అరుణ కనిపిస్తలేదంటే నా గుండెల్లో మంటొస్తాందిరా మనుషులు కనిపించకపోతే గుండెలో నొప్పి వస్తుంది బావా మంట కాదు నీకొచ్చింది అసిడిటీ మందిస్తాను రెస్ట్ తీసుకో అక్కడ నా అరుణ కనిపిస్తలేదంటే నేను ఇక్కడ రెస్ట్ ఎట్లా తీసుకుంటారా ముందు మనల్ని రమ్మని చెప్పరా అరే నువ్వు ఆగు బావా వాడు చెప్పింది నిజమో కాదో తెలుసుకొస్తాను అప్పటి వరకు నువ్వు ఆవేశపడకు రెస్ట్ తీసుకో టాబ్లెట్లు పంపిస్తాను మళ్ళీ బీపీ ఎక్కువైతే అదో తలనొప్పి అసలే మనకు లేని రోగాలంటూ ఏం లేవు పండుకో హలో అరుణ ఎక్కడున్నావమ్మా ఏమైపోయావు అన్నా ఆ నర్సింగాడు నన్ను ఆడుకో తీసుకొచ్చినాడు వాడి నుంచి తప్పించుకుని వచ్చిన కానీ ఆడున్నా నాకు అర్థమైతలేదన్నా వాడు ఎప్పటి సందో నా ఎంట పడుతున్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నాకు చాలా భయంగా ఉండదన్నా అరుణ ఈ ఫోన్ ఎవరిది ఈడకు షాప్ కనిపిస్తే ఫోన్ తీసుకొని చేస్తున్నాను సరే ముందు నేను చెప్పేది విను వెంటనే నీ లొకేషన్ షేర్ చేయి నేను వచ్చేస్తాను అక్కడికి అన్న లొకేషన్ షేర్ చేస్తున్నా అన్న అన్న ధర్మకుంటూ వస్తున్నారు నువ్వు జల్దీ రా అన్న ఏయ్ పోనీ రేయ్ ఇదా కాచుగా నెంబరే ఇది వాడికి లొకేషన్ పంపింది వాడు వచ్చేలోపు దీన్ని ఎలాగైనా పట్టుకోవాలి పదండ్రా ఏమి అరుణా నువ్వు ఈయన్నే ఉన్నావని నాకు తెలుసు మర్యాదగా బయటికి రా మీ అన్న వచ్చి కాపాడతాడనుకుంటున్నావేమో ఆ రోజు నేను ఒక్కనే ఉన్నా అందుకే ఏమనలేదు ఈరోజు నాకు ఎదురొస్తే నా వాళ్ళతో నరికిస్తాను నేను 5 లెక్క పెడతా ఆ లోపు నువ్వు వచ్చావా సరే లేదంటే నిన్ను వెతికి నరకం చూపిస్తా నీ కళ్ళ ముందు నీ అన్నం చంపేస్తా రా బయటికి 1 2
3 4 5 రై వెతకండ్రా. ఎక్కడికి పోతావే? నా చెల్లినే తీసుకొస్తావురా? ఏయ్! యష్, నువ్వేంటి ఇక్కడ ఎంత పొద్దున్నా? డబ్బు కోసం వచ్చావా? సరే లోపలికి రా. లచ్చిందేవి బ్యాగ్లో కూర్చొని వచ్చేస్తుందిరా కాశీగా.